వెల్కమ్ టు బిగ్ సినిమా. వార్తల్లో చక్కర్లు కొడుతున్నట్టుగా థియేటర్ల బంద్ నిజంగానే జరగనుందా? ఇక థియేటర్లకి వచ్చేందుకు సిద్ధమైన సినిమాలు మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సిందేనా? ప్రొడ్యూసర్స్ కి ఎగ్జిబిటర్స్ కి మధ్య యుద్ధం తప్పేలా లేదా? అసలు జూన్ 1న ఏం జరగబోతోంది? అసలే అంతంత మాత్రంగా ఉన్న థియేటర్ సిస్టంపై మరో పిడుగు పడేలానే కనిపిస్తోంది. అవును, సినిమాల్ని రెంటెడ్ బేసిస్ మీద నడిపించలేమని, సినిమాల్ని నడపాలంటే పర్సంటేజీలు చెల్లించాలంటూ ఎగ్జిబిటర్లు నిర్మాతలపై యుద్ధం ప్రకటించబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దీంతో ఎన్నాళ్లగానో థియేటర్లని పలకరించడానికి ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు, కింగ్డమ్, విశ్వంభర, కుబేర, మాస్ జాతర, కన్నప్ప వంటి భారీ సినిమాలకి ఇప్పుడు థియేటర్స్ బంద్ రూపంలో మరోసారి గట్టి షాక్ తగిలేలానే కనిపిస్తోంది. అయితే ఇలా పర్సంటేజీలు చెల్లించడం కొంతమంది టాప్ ప్రొడ్యూసర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి నచ్చడం లేదని గుసగుసలు వినిపించాయి. తాజాగా మే 18న జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో మెజారిటీ ఎగ్జిబిటర్స్ ఈ డిమాండ్ ని ప్రధానంగా తెరపైకి తెచ్చారట. దీంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య రెండు వర్గాలు ఏర్పడ్డాయని ఫిలిం నగర్ టాక్. పైగా టాప్ ప్రొడ్యూసర్స్ కొందరు ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని ఈ మీటింగ్లో డిసైడ్ అయ్యారట మెజారిటీ ఎగ్జిబిటర్స్. త్వరలోనే బంద్ నోటీసులు ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఇవ్వనున్నారట. ఒకవేళ ఇదే జరిగితే రిలీజ్ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, కమల్ హాసన్ తగ్ లైఫ్ ప్రభావితమయ్యే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తోంది. అయితే భారీ సినిమాల విడుదలకి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి జూన్ 1 వరకు వేచి చూడకుండా ఈలోపే అంతా కలిసి ఏదో ఒక సొల్యూషన్ ని పట్టుకుంటారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ ఎవరూ తగ్గమంటూ అలాగే ముందుకు పోతే థియేటర్లకి, సినిమాలకి మరింత గడ్డుకాలం ఎదురవ్వక తప్పదు. చూడాలి మరి ఎవరి వాదన నెగ్గుతుందో. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతను మరింత నిజం చేస్తూ మరో కోలీవుడ్ హీరోతో సినిమాని పట్టాలెక్కించాడు ఈ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. అయితే ఇతగాడి గత 2 సినిమాలు కూడా పరభాషా నటులతో కావడం గమనార్హం. దీంతో కనీసం ఈ సినిమా తర్వాత అయినా టాలీవుడ్ హీరోల వైపు చూడుగురు రిక్వెస్ట్ చేస్తున్నారట తెలుగు మూవీ లవర్స్. తొలి ప్రేమతో మెగా ఫోన్ పట్టిన వెంకీ అట్లూరి ఇప్పుడు వరుస సక్సెస్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ముఖ్యంగా ధనుష్తో చేసిన సార్, దుల్కర్తో చేసిన లక్కీ భాస్కర్ సినిమాలు వెంకీకి మంచి పేరే తీసుకొచ్చాయి. అయితే ఆ 2 సినిమాలు కన్నా ముందు టాలీవుడ్ హీరోలతో చేసిన మిస్టర్ మజ్ను, రంగదే సినిమాలు బోల్తా కొట్టడంతో మరోసారి తెలుగు హీరోలతో సినిమా చేసే ధైర్యం చేయలేకపోతున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ క్రమంలోనే మరోసారి కోలీవుడ్ స్టార్ సూర్యతో లేటెస్ట్ మరో మూవీకి ముహూర్తం పెట్టేశాడు వెంకీ. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ ని జీవి ప్రకాష్ అందిస్తుండగా ఈ సినిమాని నాగవంశీ నిర్మిస్తున్నాడు. అయితే రెట్రో వల్ల నాగవంశీకి చాలానే నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని ఇందులో కవర్ చేసేసేలా ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కనీసం ఈ సినిమా తర్వాతైనా తెలుగు హీరోలకి మరో ఛాన్స్ ఇస్తే బాగుండని ఆశపడుతున్నారు టాలీవుడ్ లవర్స్. చూడాలి మరి తర్వాతి సినిమాకైనా తెలుగు హీరోలకి అవకాశం ఇస్తాడా, లేక మరో భాష వైపు మూవ్ అవుతాడా? అన్నపై తమ్ముడికి ఇంకా కోపం చల్లారినట్టే కనిపిస్తోంది. అవును, గత కొంతకాలంగా మనోజ్ సైలెంట్ అవడంతో అంతా సర్దుకుందనుకున్నారు. కానీ నిన్న భైరవన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మరోసారి కన్నప్ప సినిమాపై ఇండైరెక్ట్ గా సెటైర్ వేయడంతో అన్నని ఇప్పట్లో వదిలేటట్టు లేడుగా అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. వాలకం చూస్తుంటే మంచు వార్కి ఇప్పుడిప్పుడే ఎండ్ కార్డు పడేలా కనిపించట్లేదు. అవును, అంతా కూల్గానే ఉంది అనుకుంటున్న సమయంలో మరోసారి మనోజ్ భైరవం ట్రైలర్ లాంచ్ లో ఇండైరెక్ట్ గా సెటర్ వేశాడు. దీంతో ఈ అన్నతమ్ముల పంచాయతీ ఇప్పుడప్పుడే తేలేలా లేదంటూ చెవులు గొనుక్కుంటున్నారు నెటిజన్లు. విషయంలోకి వెళితే విజయ్ కనకమేడల దర్శకత్వంలో మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో భైరవం అనే సినిమా ఈ నెల 30న థియేటర్స్ లో విడుదల కానున్న సందర్భంగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈ సందర్భంగా స్టేజ్ పై మాట్లాడిన మనోజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు.
అయిపోయాడు. అయితే ఈ క్రమంలో అన్న విష్ణును ఉద్దేశిస్తూ మనోజ్ ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శివుడని శివయ్య అంటే రాడు, మనసారా తలుచుకుంటే ఇలా డైరెక్టర్ రూపంలోనో ప్రొడ్యూసర్ రూపంలోనో అభిమానుల రూపంలోనో వచ్చేవాడే శివుడు అని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఈ శివయ్య అనే డైలాగ్ మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలోనుంది. దీంతో మనోజ్ ఇండైరెక్ట్ గా విష్ణుని ట్రోల్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఈ కామెంట్ కి కన్నప్ప ఎలా కౌంటర్ ఇస్తాడో. సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్లు చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో ప్రొడ్యూసర్ గారి రూపంలోనో మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. అందం, అభినయం కలగలిసిన హీరోయిన్లకి ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అలాంటి హీరోయిన్లని ఏరి కోరి మరి తమ సినిమాల్లోకి ఎంచుకుంటుంటారు మూవీ మేకర్స్. అలాంటి హీరోయిన్ ఇక వరుస సక్సెస్లు కొడితే ఇంకేముంది, భారీ బ్యానర్స్ అన్నీ తమ సినిమాల్లో నటించమని క్యూ కడుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుందట ఈ అస్సామీ ముద్దుగుమ్మ. హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్లలో అందం, అభినయం కలగలిపి ఉన్న హీరోయిన్లు టాలీవుడ్లో తక్కువని చెప్పాలి. వీరిలో కమర్షియల్ హిట్స్ ఉన్నోళ్ళు మరీ తక్కువ. అలాంటి మన టాలీవుడ్లో టాప్ 3 జాబితాలో కనిపించే హీరోయిన్స్ ఎవరిని అడిగితే రష్మిక మందాన, శ్రీలీల, మీనాక్షి చౌదరి పేర్లే టక్కున వినిపిస్తున్నాయి. హిట్లు, ఫ్లాప్లు, యావరేజ్లు ఇలా ఎలా చూసుకున్నా గత కొంతకాలంగా ఈ ముగ్గురు భామలే టాప్ 3 జాబితాలో కనిపిస్తూ వస్తున్నారు. ఇక ఈ ముగ్గురు బాలీవుడ్ లో సత్తా చాటే పనిలో ఉండడం విశేషం. పుష్ప 2 ది రూల్ తో నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో స్టార్ గా వెలుగొందుతోంది. బాలీవుడ్ లో తమా వంటి క్రేజీ ప్రాజెక్టుతో పాటు తెలుగులో శేఖర్ కముల దర్శకత్వంలో కుబేరా చేస్తోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటిస్తోంది. రష్మిక చేతిలో ప్రస్తుతం 8కి పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఆమె హవా ఎలా ఉందో అర్థమవుతోంది. ఇదే సమయంలో శ్రీలీల తన ఫుల్ స్పీడ్ ను కొనసాగిస్తోంది. ఇటీవల పుష్ప 2లో కిసిక్ పాటతో అలరించిన శ్రీలీల రవితేజ సరసన, మాస్ జాతర, అఖిల్ తో, నాగ చైతన్యతో NC24 వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సిద్ధు జున్నలగడ్డతో చిత్రంలో కూడా నటించనుంది. తమిళంలో శివకార్తికేయన్ సరసన SK25 ద్వారా తమిళంలో అడుగు పెట్టబోతోంది. మరోవైపు మీనాక్షి చౌదరి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అవతరించింది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్న సినిమాల సక్సెస్ తో పాటు ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టడం చూస్తే ఇది నిజమనిపిస్తుంది కూడా. అయితే వీళ్ళకి పోటీగా నేను రేస్లో ఉన్నానంటూ దూసుకొస్తుంది డ్రాగన్ బ్యూటీ కాయాదు లోహర్. అస్సాంకు చెందిన ఈ అమ్మడు 2021లో కన్నడంలో ముగిల్పేట్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పాతోన్ పాతాం నుట్టాండు అనే మలయాళం సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఆ తర్వాత 2022లో వచ్చిన అల్లూరి చిత్రంలో నటించి మెప్పించింది. అయితే సినిమా బోల్తా పడడంతో కాస్త స్లో అయిన ఈ అమ్మడు ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ చిత్రంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇక డ్రాగన్ బ్లాక్ బస్టర్ కావడంతో కాయాదు లోహర్ వరుస సినిమాలను దక్కించుకుంటూ మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ అమ్మడు కూడా టాలీవుడ్ టాప్ 1 ప్లేస్ లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు కలిసి నటించిన మొదటి సినిమా భైరవం. గరుడన్ సినిమాకి తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి విజయ్ కనకమడిల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా మే 30న చాలా గ్రాండ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ నిర్వహించింది చిత్ర యూనిట్. 9 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో 9 సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి, కంబ్యాక్ ఇవ్వు, సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే, అది మీరందరూ. భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం.
ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు, శ్రీధర్ గారు, మీరు ఎంతో ప్యాషన్ కాకపోతే ఇలా మేము గ్యాప్ ఇచ్చి మాకు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు, నేను అప్పుడు కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సినిమాలు చేయలేదు, ఏదో నాకు నచ్చింది, నాకు తోచింది ఏదో డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు. అలాగా మా అందరినీ, మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు ఈరోజు నిలబెట్టి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియలీ సార్, యూఆర్ రియలీ గ్రేట్ సార్. అందరూ ట్రైలర్ ఎంజాయ్ చేశారు కదా. మా ట్రైలర్ ఎలా ఉందో మా సినిమా భైరవం కూడా అలానే ఉండబోతుందండి. తప్పకుండా మీ అందరూ బాగా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మా హోల్ టీమ్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము చాలా చాలా ప్రేమించి, ఇష్టపడి, కష్టపడి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మే 31వ తారీఖున, మే 30th భైరవ్ మీ అందరి ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ తప్పకుండా అలరిస్తుంది అని మా గట్టి నమ్మకం అండి. ముందు ఫస్ట్ నాకు ఈ సినిమాని తీసుకొచ్చిన ఫస్ట్ మా నెక్కండి శ్రీధర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా రాధామోహన్ గారికి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా సినిమాని చాలా బాగా ఖర్చు పెట్టారు సార్. ఏ డైరెక్టర్ కానీ ఈ బ్యానర్లో ఒక్కసారి పని చేస్తే కంటిన్యూగా చేయాలనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే సంపత్ గారు కంట్రీ మీద సినిమాలు చేస్తున్నారు ఎందుకు అనుకునేవాడిని. ఈ సినిమా చేసిందో నాకు తెలిసింది. అర్ధరాత్రి అపరాత్రి తెలీదు. నేను ఎప్పుడు అడిగినా కానీ నా వర్క్కి అసలుకి ఆ టైం చూడరు, ఏమి చూడరు. అసలుకి ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి నా కోసం పని చేస్తారు. అంత స్ట్రాంగ్ టీం నాకు ఉంది. భైరవం అనేది ఒక పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మీ అందరినీ చాలా ఎంటర్టైన్ చేసే ఒక ఫిల్మ్. ఇట్ ఈస్ అ ఫుల్ ప్యాకేజ్. సో డోంట్ మిస్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ 30th. ఎస్, థ్యాంక్ యూ. సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు, ఒకసారి చూడండి సినిమా అని. సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ. నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, వెరీ క్లోజ్. బట్ ఈ సినిమాతో మా జర్నీ, మా బాండింగ్ ఇంకా పెరిగింది. అండ్ దిస్ ఫిలిం నా కెరియర్లో, నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో, రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా పవన్ ప్రభా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం షష్టి పూర్తి. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి బజ్ ని క్రియేట్ చేయగా, తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటని రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇక విడుదలకి ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా జరగడం విశేషం. షష్టి పూర్తి ఫిలిం రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను ఒకసారి చూసి సాంగ్ ఏదన్నా రిలీజ్ చేయగలుగుతారా అని అడిగినప్పుడు ఐ డెంట్ నో దట్ ఇళయరాజా సార్ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఐ డెంట్ నో దట్ తోటతర్ని సార్ వాజ్ ఆర్ట్ డైరెక్టర్. సో ఇట్ యాక్చువల్లీ ఫీల్స్ లైక్ ఇంకా స్పెషల్ ఇంకా పర్సనల్ అనిపిస్తుంది సినిమా. ఇప్పుడే సాంగ్ చూశాను. ద సాంగ్ ఈజ్ రియలీ నైస్. విజువల్స్ లుక్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ టు ద డైరెక్టర్ అండ్ ది యాక్టర్, the producer, and it's going to be like oka vintage Ilayaraja sir songs vinnattundi. I heard oka vere song kuda vinnanu, and I think online and you know ఈ స్ట్రీమింగ్ సాంగ్ స్ట్రీమింగ్ స్పాటిఫై అలాంటి దాంట్లో చాలా వింటారు అనిపిస్తుంది. అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. షష్టి పూర్తి సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ రూపేష్ గారు, I think it's going to be a very special, interesting family film. So good luck to the whole team.
విక్రాంత్ ఫిలిం క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ చంద్ర, రాజేష్ సింగ్, కాజల్ చౌదరి హీరోయిన్లుగా శివకృష్ణ నిర్మిస్తున్న చిత్రం కరాలి. రాకేష్ పొట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలి పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇక కార్యక్రమంలో రవికుమార్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొనగా టాప్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి స్క్రిప్ట్ ను అందజేసి ముహూర్తపు సన్నివేశాన్ని క్లాప్ కొట్టడం విశేషం. కొత్త డైరెక్టర్స్ కొత్త కథ యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎంకరేజ్ చేయడానికి కొందరు కావాలి. అండ్ ఆ చాలా తక్కువ కొందరిలో శివగారు, ఎందుకంటే డైరెక్టర్ని ఎప్పుడు ఆ కథ మీద, కాస్టింగ్ మీద, టెక్నికాలిటీ మీద, సినిమా క్వాలిటీ బాగుండాలని తన ప్రయత్నం. సో ఆ ప్రయత్నానికి నేను కూడా ఉంటాను సార్. ఖచ్చితంగా ఈ సినిమా మనం అనుకునే రకంగా విత్ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ముందు వస్తున్నాం. కరాలి టైటిల్ చాలా యూనిక్గా ఉంది. టైటిల్ ఎంత యూనిక్గా ఉందో అంతే కథ కూడా చాలా యూనిక్గా ఉంది. ఇది ఒక యాక్షన్ డ్రామా అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. యూనిక్గా ఉందనేసి కొంచెం యాక్షన్లో వచ్చాను. అండ్ కాజల్ చౌదరి ఇప్పుడే రీసెంట్గా తన ఫిలిం అనగనగా రిలీజ్ అయింది ఈటీవీ విన్లో. నేను సినిమా ఇంకా చూడలేదు, బట్ తన వర్క్ ట్రైలర్లో చూడగానే అనిపించింది తను చాలా బాగా చేశారని. సో కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ నా ధైర్యం వచ్చేసి కథ, డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే. దాంతోపాటు ఇలాంటి మంచి టెక్నీషియన్స్ లైక్ అపూర్వ గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ గారు అండ్ చాలామంది మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. I'm the DOP of this film. Definitely a second time working with Naveen sir, and before that we have worked on Ammu. Yes, and I have done another film which is Cinema Bandi. So definitely second time I'm extremely happy and excited to work with you, sir. So second time even I'm excited to work with you. So I hope second blockbuster we give, and that is what I'm hoping. An absolutely brilliant script, and of course going to be directed by Rakesh Garu. So yes, extremely happy about it, and it will shine. Sure. Myself Kajal Chaudhary, and I'm really excited for this movie. All I know that we have amazing script, and it is going to be directed by one of the passionate people I have seen talk about the script. He's really professional and very nice with explaining each and every word. And Naveen Garu, I don't think so he need any introduction or any kind of I mean his work speaks louder, and his recent web series and 11, Yeah. it's a blockbuster. Go and watch it. And apart from this already if he is here and we have such a nice brilliant team, I'm pretty sure we are going to make one good movie. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.